మన పురాణములు. ఒక్కొక్కరికి ఒక్కో ఇష్టం ఉంటుంది. ఒక్కొక్కరు భగవంతుణ్ణి వారి వారి ఇష్టానురీతిగా ఒక్కొక్కలా కొలుచుకుంటూ పూజించుకుంటూ తనివి తీరా భగవంతుని ముందుండి మనసు విప్పి ప్రార్థిస్తూ ఉంటారు కదా. మనుషులందరికీ ఒకే రకం ఇష్టాలుండవు. ఒకరేమో తీపంటారు, మరొకరేమో కారం అంటారు. ఒక్కో వ్యక్తి ఒక్కో దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క కళను ఇష్టపడుతూ ఉంటారు. కళతో భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. భరతనాట్యంతో భగవంతునికి వారి నాట్యంతో ఆరాధించుకునేవారు కొందరైతే సంగీతంతో ఆరాధించుకునేవారు కొందరు. భగవంతునిపై ఉన్నటువంటి అభిమానాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూపిస్తూ ఉంటారు. మరి ఆ వివరాలు ఈరోజు మనం రేడియో సిటీ మన పురాణములు అంటే మన కథల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిల్లలు ఎలాంటి వాళ్ళైనా కూడా తల్లిదండ్రులకు ప్రేమే. కన్నవారు వారి ఇష్టాలను గ్రహించడం పిల్లలకి ఇంకా ఇష్టం అనమాట. కొంతమంది వండి వడ్డిస్తూ ఉంటారు. అతిథుల్ని ఆనందంగా తింటూ ఉంటే కనుక చూసి ఆనందపడిపోతూ వాళ్ల కడుపు నిండినట్టుగా భావిస్తూ ఉంటారు. ఇలా ఒక్కొక్కరు. ఉదాహరణకి ఈ మాటలు చెప్తూ ఉంటే డొక్కా సీతమ్మ గారు గుర్తొస్తున్నారు. వారి తరహా దాన ధర్మాలంటే ఇష్టపడేవాళ్ళు, అటువంటి మక్కువ ఉండేవాళ్ళు, కళ్ల ముందు కనిపించేవాళ్ళు కూసేంత తక్కువ మందే ఉంటారు. చేతికి ఎముక లేదా అన్నట్టుగా చేసేటువంటి దానాలను చూసి ఎవరైనా నివ్వెరపోతూ ఉంటారు. ఇంకొంతమందికి జ్ఞానం పంచటమే జీవితాశయం. చదువుకునే వారికి చదువులో పాఠాలు, పెద్దలకు ఆధ్యాత్మిక విషయాలు, ఇలా తనకు తెలిసింది నలుగురికి చెప్పి తృప్తి పడిపోతూ ఉంటారు. కర్ణుడికి ఎవరు ఏది అడిగినా కూడా మహా ఇష్టం. అందుకే ఆయన ఏమన్నారు? దానకర్ణుడు అన్నారు. మరి అర్జునుడికి సాటి రాగల కర్ణుడంటే దుర్యోధనుడికి ఇష్టం. అర్జునుడంటే శ్రీకృష్ణ పరమాత్మునికి ఇష్టం. ధర్మరాజు కన్నా అర్జునుడిలో ఉన్నటువంటి ఉత్తమ లక్షణాలు కృష్ణ పరమాత్ముల వారికి బాగా నచ్చేశాయి. ఎవరిపైనా లేశమైన అసూయ లేని స్వచ్ఛమైన మనసు అర్జునుడిది. అదే కృష్ణుడికి అతన్ని చేరువ చేసింది. భగవద్గీత లాంటి దార్శనిక భావజాలాన్ని అర్జునుడిని ఉద్దేశించి చెప్పేందుకు అదే ప్రేరణ అయ్యింది. మరి హనుమంతుల వారి విషయానికి వస్తే శ్రీరాముడంటే మహా ఇష్టం. రామునికి సత్వగుణం గల విభీషణుడు అంటే గనక మరీ ఇష్టం. తనలాంటి కష్టమే వచ్చినటువంటి సుగ్రీవుడన్నా ఇష్టమనే చెప్పుకోవాలి. రావణాసురుడికి శివుడంటే ఎంత భక్తో, ఆ భక్తితో కూడినటువంటి ఇష్టాన్ని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అందరి బాగు కోసం విషాన్నైనా పుక్కిట పట్టడం పరమేశ్వరునికి ఇష్టం. పార్వతీదేవికి పిండితో తాను ప్రేమగా సృష్టించుకున్నటువంటి గణపతి అంటే మరీ ఇష్టం. ప్రేమతత్వాన్ని ప్రజలకు చాటడం అంటే రాధా కృష్ణులకు ఇష్టం. ధ్యానులకు జ్ఞాన జగతిలో మైమర్చిపోవటం ఇష్టం. ప్రపంచంలోని ప్రాణులన్నిటికీ కూడా కాలుష్యరహిత వాతావరణం అంటే ఇష్టం. ధర్మ అర్థ కామ మోక్షాదులను సక్రమంగా పొందేవారంటేనే ఆ భగవంతునికి ఇష్టం. అవునా? అందుకే మన ఇష్టాలు ఎన్నున్నా ఆయన అభిరుచులకు తగ్గట్టుగా మనలందరినీ కూడా మనం ఎంత ఇష్టంతో ఆయన కొలుచుకుంటామో ఆయన కూడా అంతే ఇష్టంగా మనం కోరుకున్నవన్నీ అనుగ్రహిస్తూ ఉంటాడు భగవంతుడు. ఇలానే కావాలని చెప్పి ఆయన కోరుకుంటే మన తరమా చెప్పండి. కాబట్టి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు లేనటువంటి నిష్కల్మషమైనటువంటి మనసుతో భగవంతుణ్ణి పూజించి ఆయనకిష్టమైన వారి లిస్టులో మనం కూడా చేరే ప్రయత్నం చేద్దాం. మన పురాణములు.